వర్షాకాలంలో వెదర్ మొత్తం చమ్మగా ఉంటుంది. బాడీ కూడా చాలా లెథార్జిక్‌గా ఉంటుంది. దానివల్ల నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో చలికాలంలో గానీ, వర్షాకాలంలో గానీ మనం ప్రత్యేకంగా మనం ఏం చేయాలి? మంచిగా ఆముదం నూనె అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఆముదం నూనె, కర్పూరం. ఆముదం నూనె ఒక 100 గ్రాములు తీసుకోండి. కర్పూరం ఉంటది కదా! 4, 5 బిళ్ళలు కర్పూరం అందులో క్రష్ చేసి వేసేసేయండి. ఇలా ప్రిపేర్ చేసిన ఆయిల్‌ని పొద్దున్న లేచాక బాడీ అంతా అప్లై చేసేసేయండి. మంచిగా పెయిన్స్ ఉన్న చోటైనా అప్లై చేసుకోవచ్చు. బాడీ అయినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కుదిరితే ఎండ దొరికితే ఎండ ఉంటే బాల్కనీలో కూర్చొని కాటన్ డ్రెస్సులేసుకొని ఎండ కూర్చోండి. హాఫ్ అన్ అవర్ బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది. దాని తర్వాత ఆముదమాకులు అంటే ఐడియా ఉందా? ఆముదమాకులు మనకు మామూలుగా చాలా దొరుకుతుంటాయి. ఊర్లలో దొరుకుతుంటాయి. ఇక్కడ దొరకకపోవచ్చు. ఆముదమాకులు 4, 5 ఆకులు తెచ్చుకొని బాగా వాష్ చేసి మంచిగా ఒక ఒక మనం 3, 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌లో 4, 5 ఆముదమాకులకి ఆకులేసి మరిగిచ్చాలి ఆకుల్ని. ఆ మరిగిచ్చిన తర్వాత ఆకులు తీసేసి ఆ నీళ్ళని స్నానం చేసే బకెట్ నీళ్ళలో కలిపేసుకొని స్నానం చేయండి. ఎంతటి పెయిన్స్ ఉన్నా అద్భుతంగా పనిచేస్తదండి.